హాయ్ గైస్, వెల్కమ్ టు జేటీఎస్. సో ఈరోజు కోర్ట్ కేస్ అప్డేట్ గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను. దీనికి ఫుల్ లెంత్ వీడియో ఎందుకు చేయడం, టైం వేస్ట్ అనిపించి నేను చేయలేదు. బట్ స్టూడెంట్కి చాలా రకాల డౌట్స్ ఉండడం వల్ల నేను వీడియో చేయాల్సి వస్తుంది. సో చాలా ఫాస్ట్గా ఈ అప్డేట్ అయితే నేను చెప్పేస్తానండి, ఓకేనా. సో ఈరోజు ఏం జరిగిందంటే, మనది యాక్చువల్లీ 67 ఐటమ్ నెంబర్ అండి. కాకపోతే ఈరోజు కేసెస్ కొంచెం లెంతీ అవ్వడం వల్ల 54 వరకు వచ్చి మన కేసెస్ ఆగిపోయిందండి. యాక్చువల్లీ 54 అన్నది 3:30కే వచ్చేసింది. సో అక్కడి నుంచి 4:30 వరకు ఆ 54 కేసు అవ్వడం జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈరోజు వస్తుంది అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ కేసు అయితే రాలేదు, ఓకేనా. సో ఇప్పుడు కేసు మనకి రాలేదు కాబట్టి నెక్స్ట్ మనకి ఇక్కడి నుంచి చాలామంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయండి. సో ఒక్కొక్కటి నేను క్లియర్ చేస్తాను, ఓకేనా. సో స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, సో ఈరోజు 54తో ఆగింది కాబట్టి నెక్స్ట్ 55, 56 అలాగే నెక్స్ట్ డే కంటిన్యూ అవుద్ది అని అనుకుంటున్నారు. సో అలా అయితే జరగదండి. సో ఓకేనా. సో నెక్స్ట్ ఆల్రెడీ ఆ కాజ్ లిస్ట్ అవి ఫిల్ అయిపోయి ఉంటాయి. మనకి మళ్ళీ ఏదో ఒక రోజు అడ్జాయిన్ చేస్తారు, అది మళ్ళీ మన వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు, ఓకేనా. యాక్చువల్లీ పిటిషనర్స్కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నేను వీడియో లాస్ట్ వరకు చూశాను కానీ లాస్ట్లో వీడియో కట్ అయింది నెంబరింగ్ చెప్పేటప్పుడు, ఓకేనా. అందుకని మనకి అప్డేట్ రాలేదు. బట్ ఈరోజు నైట్కి కానీ రేపు మార్నింగ్ లోపు అది మనకి వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు, ఓకేనా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ రేపైతే లేదండి, ఓకేనా. రేపు ఆల్రెడీ లిస్ట్ మనకి రిలీజ్ అయ్యింది, కాజ్ లిస్ట్. అందులో అయితే మన కేసు లిస్ట్ అవ్వలేదు. సో రేపైతే మన కేసు లేదు, ఓకేనా. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే, మన కేసు సంబంధించి ఇగోండి, మనకు ఆల్రెడీ కోర్టు రిలీజ్ చేసింది, ఈరోజు రీచ్ అవ్వలేదు, ఓకేనా. సో రీజన్ ఏంటంటే అదర్స్ అన్నారు. అదర్స్ అంటే టైం లేకపోవడం వల్ల కానీ ఏదన్నా అవ్వచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ పర్పస్ అడ్మిషన్, ఓకేనా. ఇక్కడ యాక్చువల్లీ నెక్స్ట్ హియరింగ్ డేట్ అని చెప్పేసి డేట్ ఇవ్వాలి. డేట్ ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి అడ్మిషన్ అంటే సో నెక్స్ట్ ఎప్పుడు అడ్మిట్ అవుతుంది, మళ్ళీ అది ఏ లిస్ట్లో వస్తుంది అన్నది మనం కాజ్ లిస్ట్ చెక్ చేసుకుంటూ ఉండడమేనండి, ఓకేనా. సో కాజ్ లిస్ట్ అప్పుడే మళ్ళీ ఏ లిస్ట్లో అప్డేట్ అయితే అడ్మిట్ అయితే అప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి నెక్స్ట్ హియరింగ్ డేట్ అన్నది వస్తుందండి, ఓకేనా. సో అప్పటి వరకు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో నాకు ఏమన్నా అప్డేట్ తెలిసి నెక్స్ట్ డేట్ ఏమన్నది నేను వెంటనే మీకు ఈ కింద డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ పిన్ చేసి ఉంచుతాను, ఓకేనా. సో ప్రజెంట్ అయితే నెక్స్ట్ హియరింగ్ డేట్ అన్నది తెలియదు, ఓకేనా. నెక్స్ట్ డౌట్, చాలామంది ఇది ఒక డౌట్ అండి. సో లాస్ట్ టైం మనకి ఇంటీరియం ఆర్డర్ ఇచ్చారు కదండి, స్టే ఇచ్చారని చెప్పేసి నేను ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో కూడా చెప్పాం కదా. సో ఇక్కడ చాలామంది ఏమి అపోహ పడుతున్నారంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారంటే మనం ఇక్కడ ఒక డేట్ మెన్షన్ చేశారు, ఈ రోజు డేట్, ఓకేనా, November 4th. సో వీ ప్రొవైడ్ దట్ టిల్ ద నెక్స్ట్ డేట్ ఆఫ్ లిస్టింగ్ ద రిజల్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ షల్ నాట్ బి డిక్లేర్డ్. అంటే ఈరోజు వరకే స్టే ఉంది, సో రేపు నుంచి రిజల్ట్ ఇచ్చేయవచ్చు అని అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదండి, ఓకేనా. సో అదొకటి. ఇంకొక విషయం ఏంటనుకుంటున్నారంటే, టిల్ ద నెక్స్ట్ డేట్ ఆఫ్ లిస్టింగ్ అన్నాడు కదండి. సో లిస్టింగ్ అన్నాడు కదా, హియరింగ్ అనలేదు కదా అని చాలామంది అనుకుంటున్నారు, ఓకేనా. సో అంటే లిస్టింగ్ అంటే ఈరోజు లిస్ట్ అయిపోయింది కదా అంటే వాళ్ళు డౌట్ చూడండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ లిస్టింగ్ ద రిజల్ట్ ఆఫ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ షల్ నాట్ బి డిక్లేర్డ్. అంటే లిస్ట్ అయిన వరకు రిజల్ట్ డిక్లేర్ చేయొద్దు అన్నారు. సో ఈరోజు లిస్ట్ అయ్యింది కదా, ఐటమ్ నెంబర్ 67 కూడా వచ్చి లిస్ట్ అయ్యింది కదా, సో మనం ఇచ్చేసుకోవచ్చు రేపు నుంచి అంటున్నారు. బట్ మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి, ఇట్ మీన్స్, ఓకేనా, ద టిల్ ద నెక్స్ట్ డేట్ ఆఫ్ లిస్టింగ్ అంటే అంటిల్ ద కేస్ ఈస్ నెక్స్ట్ లిస్టెడ్, అంటే లిస్ట్ అయ్యి టేకెన్ అప్ బై ద కోర్ట్, ఓకేనా. కోర్ట్ ఆ ఆర్గ్యుమెంట్స్ని వినాలి, ఓకేనా. దాన్ని లిస్ట్ అవ్వడం డేట్ ఆఫ్ లిస్టింగ్ అంటారండి, ఓకేనా. ఒక సినారియో చెప్తాను. ఒకవేళ ఈరోజు లిస్ట్ అయ్యి మనకి హియరింగ్ జరిగిపోయింది అనుకోండి, స్టే ఎక్స్టెండ్ చేయకపోతే అప్పుడు స్టే పోతుందండి, ఓకేనా. లేదు స్టే ఎక్స్టెండెడ్ అంటే ఎక్స్టెండ్ అయ్యి ఉండేది, కానీ ఈరోజు జరగలేదు కాబట్టి నెక్స్ట్ మనకు ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో మళ్ళీ, సో నెక్స్ట్ లిస్ట్ అన్నాడండి. ఇక్కడ ఏం ఆడు డేట్ కానీ ఏం మెన్షన్ చేయలేదు, ఓకేనా. సో నెక్స్ట్ 4th అని, ఓకేనా. ఇక్కడి నుంచి చూడండి, ఓకేనా, ఇక్కడి నుంచి ఇది చూడండి. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ లిస్టింగ్ అంటే
అది ఎప్పుడైనా నెక్స్ట్ లిస్ట్ అయ్యి హీరింగ్ అయినంత వరకు స్టే అన్నది కంటిన్యూ అవుద్దండి. అప్పటి వరకు రిజల్ట్ అయితే రావు. ఓకేనా? సో నెక్స్ట్ చాలా త్వరగా లిస్ట్ అవుద్దని ఆశిద్దామండి. ఓకేనా? ఇక్కడ 2 సినారియోస్ ఉంటాయండి. ఓకేనా? అంటే మనకి స్టే వెకేట్ అవ్వడానికి స్టే వెకేట్ పిటిషన్ అన్నది ఓకేనా, స్టే వెకేట్ పిటిషన్ వేసి స్టే తీసేసి రిజల్ట్ ఇచ్చుకోవచ్చు, ఒక సినారియో. రెండోది మన కేసు లిస్ట్ అయ్యి హియరింగ్ జరిగి స్టే ఎక్స్టెండ్ చేయకుండా రిమూవ్ చేయొచ్చు. స్టే తీసేస్తే ఆబ్వియస్లీ రిజల్ట్ ఇచ్చేసుకోవచ్చు. సో ఈ 2 సినారియోస్లో మాత్రమే మనకి రిజల్ట్ ఇచ్చే పాసిబిలిటీ ఉందండి. ఓకేనా? సో ఇక్కడ మన చేతిలో అయితే ఏం లేదు కదండి. ఇక్కడ పిటిషనర్స్ ముందుగా వెళ్ళి రిక్వెస్ట్ చేసి కోర్టు మెన్షనింగ్ గట్రా చేసి ముందుకు నెంబర్ తెచ్చుకొని ఉంటే మేబీ ఈరోజు వస్తుంది అనుకున్నానండి. 67 అనేది మంచి నెంబరే, బట్ ఈరోజు అన్ని లెందీ కేసెస్ వల్ల మనకి రాలేదు. ఓకేనా? సో మీకైతే అర్థమైంది కదండి. సో ఈరోజు 2 డౌట్లు. నెక్స్ట్ అడ్మిషన్ అయినంత వరకు మనకి తెలియదండి. ఇంకొకటి నెక్స్ట్ హీరింగ్ అయినంత వరకు స్టే అయితే కంటిన్యూ అవుద్ది. ఓకేనా? ఈ 2 కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా అప్డేట్ ఉంటే నేను వెంటనే అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.